సో టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం మహా గణపతి నమః. ఈరోజు శేఖర్ వచ్చేసి మా ఇంట్లో పూజ చేస్తూ ఉండు. గణపతి అయితే మా ఇంట్లో ఈ విధంగా ఉంది. ఎంత బాగుంది అసలు, ముద్దు ముద్దు గణపతి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. లడ్డు అయితే చేతిలో పట్టేటట్లేదు, అందుకని పైన పెట్టేసినాం. ఆ పావు కిలో లడ్డు మా వేలం పాటలో ఈ లడ్డు కనుక మీకు కావాలనుకుంటే మా ఇంటికాడ జరిగే వేలం పాటలో ఆన్లైన్లో పాల్గొనండి. ఎవరికి వస్తే వాళ్ళకి లైవ్ పెడతాం ఆ రోజు. ఇమీడియట్గా పాల్గొనండి. హై స్వప్న, గుడ్ ఈవినింగ్, హౌ యూ? నా మీద కోపం ఉంటే మన్నించండి, నా మీద కోపం ఉంటే కొంచెం మన్నించండి. నాన్నగారండి తప్పదండి, బయట ఇంట్లో ఒకటేసారి పూజ తప్పదు, మనం ఏం చేయలేం. దా అడు వచ్చి కూర్చుందా, దా కమ్, అదే చీరకి వేసుకొని వచ్చి కూర్చుందా. దా కమన్, ఎందుకు కొడుతున్నావురా? బాల్ కాదు, దా పూజ కాడ కూర్చున్నావు. దా మంచిగా కింద వేసుకునే టేబుల్ ఉండే సప్న, మీరు కింద వేసుకుంటే జబ్బరస్ ఉంటుండే పైన ఉన్న టేబుల్. ఏ వరకు స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టార్టా? గణపతిది గది ఉంది సప్న, గణపతి మహారాజ్ బుక్ ఉంది, చదివేసేద్దాం. ఇది అయిపోయినాక అడిగిపోతాం. ఇంకా పంతులు మాట్లాడినామాడ, పంతులు వచ్చేసరికి యాక్చువల్లీ 8 గంటలకు వస్తున్నాడు పంతులు. 8:20 అవుతుంది టైం, ఇంకా రాలే పంతులు కూడా. కానీ ఘోరం తెలుసా, వర్షం వల్ల ఊర్లోనైతే షెడ్ ఇప్పుడు వెల్డింగ్ కొడుతురు. వాన అంత వానమే పరమాత్మ హే, పరమాత్మమే వానా హే. గణపతి ఉంటాయి ఇక, సపరేట్ గణపతి ఉంటాయి సప్న, సపరేట్ గణపతి బుక్ ఉంటుంది. సపరేట్ గణపతి లేదా? నాకు కూడా పెట్టరా, నాకు కూడా పెట్టేసి అయిపోతుంది. ఇంటికి సబ్స్క్రైబర్లు వచ్చిరా, వాళ్ళు నా కార్ చూసి కార్ ఆపి మరి అడిగి బ్యానర్ స్టాప్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మాకు ఊరికి చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర సింగనగూడు అని ఉంటుంది మా సైడు. వాళ్ళేనట, కానీ మేడ్చోళ్ళు ఉంటారట. మా ఇంటికి వచ్చారు, వీడియో తీసిరా? వీడియో తీయలేట. ఓకే, వాట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ పండుగ రోజు కూడా మమ్మల్ని తెలుసుకొని మా ఇంటికి వచ్చినందుకు మీ అందరు కూడా గణేష్ని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ చేసేద్దాం. చలో స్టార్టా. పాపాజీ దా గిడి కూర్చుందా, ఒక 20 నిమిషాలలో పూజ కొట్టేసేద్దాం. దా తొందరరా. ముందు దీపారాధన చేసేసుకో శేఖర్. ఒంటి వస్త్రం మీద పూజ చేయదు, ఇంకో కండు వేసుకో మెడల. నానికి ఇది ఎవరు రాసిర్రా? ఆచమ్య అంటే ఆచమ్మన, ఇది ఉత్తిష్టంతు అంటే ఇది ఏందో, ఇగో ఓం భూమి అంటే ఓం భూ. ఇది అరే ఇది ఆచమ్యం చేయనీకి రా, ఇట్లా రాయనే కాదు. ఉపాత దురితక్షధారక గారు ఎందుకు రీ అని ఆగమం చేస్తాం అంతా. బాటిల్ ఎందుకు పడేసినావు మరి? బాటిల్ కాదు అది. సప్న సపరేట్ గణపతి ఉంటుంది ఈ సప్న, ప్లీజ్ ఒక్కటి ఇవా. ఇట్లా అన్ని మిక్స్డ్ ఉంటాయి సప్న, ప్లీజ్ దొరకదా? ఫ్రూట్స్ అన్ని పంపించిండా, అన్ని తీసుకొచ్చేసిండా? గణపతి బాగుండే కానీ బ్యాక్గ్రౌండ్ కొంచెం, మీరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా కట్టేది ఉండే, బ్యాక్గ్రౌండ్ ఏమైనా కడితే బాగుంటుండే. నేను చెప్పిన సప్న, పొద్దున అయితే నేను చేయగలుగుతా, సాయంత్రం అయితే అస్సలు నాకు వీలు కదా. నీకు చెప్పినా కదా సప్న, నాకు ఉండే టెన్షన్ వేరు, నేను ఉండే సిచ్యువేషన్ వేరు, అవన్నీ వేరుంటాయి సప్న. నా తోటి పెట్టుకోదు కొన్ని ఇంట్లో పనులు ఒకటే రోజు. బాబాయ్ కండు మెడల్ వేసుకో శేఖర్. ఇట్లా వంటి వస్త్రం మీద పూజ చేయదు ఎప్పుడైనా. ఇప్పుడు ఏనంటావా? ఇంకా కవర్ తీసి పడేజారు, ఫుట్బాల్ ఆడుతున్నా కవర్ని. క్రియాన్స్ ఇట్రా బంగారు పండు. రాను అనొద్దు, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. కవర్స్ వదిలే, రాను అనొద్దని చెప్పినా. ఆచమ్య అది ఆచార కాదు, బా మస్తు డిస్టర్బ్ చేస్తున్నాడు. దా కూర్చుంది, దా అగిపెట్టిపో. వద్దేంద్ర వద్దు, స్టార్ట్ చేద్దామా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం గురు బ్రహ్మ ఓం గురు విష్ణు గురుదేవో మహేశ్వరః ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది ఆచమనీయం అవన్నీ దగ్గర పెట్టుకోరి. కొంచెం అందరి శిరీష నువ్వు కూడా కూర్చోమ్మా, ఒక సాప్ వేసుకోయట. సప్న నువ్వు కూడా కూర్చో. నానా దా వచ్చాయి. అట్లా దాంతో ఎప్పుడు ముట్టేది తప్పది, ఏకవత్తు ఉండాలి. సరే ఇప్పుడైతే పెట్టేసి శ్రీకాంత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
ఎంతసేపు ముట్టిస్తావు స్వామి? అక్కడ వచ్చి పెట్టినావా? వద్దా ఇక రైట్, రోజు పూజ చేస్తాగా ఉన్నది. ఓకే, అట్లా ముట్టేది ఎప్పుడైనా అగరబత్తిలు ఇట్లా పట్టుకోవాలి. అది మహాగణపతయ నమః స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. ఇంకొన్ని లీలజలు. శ్రీ మహాగణపతయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కొంచెం అక్షింతలయ్యి. శ్రీ మహాగణపతయ నమః ఉపవితం సమర్పయామి. అక్షింతలు మల్లయి. శ్రీ మహాగణపతయ నమః యజ్ఞోపవితం సమర్పయామి. అక్షింతలయ్యి. శ్రీ మహాగణపతయ నమః ఆభరణం సమర్పయామి. ఒక 2 పూలు పెట్టు. శ్రీ మహాగణపతయ నమః గంధం ధారయామి. చందనమేషి. శ్రీ మహాగణపతి నమః గంధోపప్యర్ కుంకుమం సమర్పయామి. కుంకుమం కూడా కొంచెం. శ్రీ మహాగణపతి నమః అలంకారార్థం అక్షింతం సమర్పయామి. అక్షింతలు కూడా కొన్ని వేసేసాయి అక్కడ. శ్రీ మహాగణపతి నమః పుష్పాన్ని సమర్పయామి. కొన్ని పూలు పెట్టు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకరికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. శ్రీ ఓం మహాగణపతియే నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ధూపం ఆగ్రయామి. ధూపం పెట్టు. ధూపం ఉందా? ధూపం తీసుకో. ఓం గణేశాయ నమః. పదం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జనుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘ్యం పూజయామి. ఓం అగ్వాహనాయ నమః. ఉరం పూజయామి. హేం హేరంబాయ నమః. కడిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉరం పూజయామి. ఓం గణనాదాయ నమః. నభం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఖం గంటాయ నమః. గండం పూజయామి. స్కందగజాయ నమః. స్కందం పూజయామి. పాశవస్తాయ నమః. హస్తం పూజయామి. గజవక్తాయ నమః. వక్తం పూజయామి. విజ్ఞాంత్రాయ నమః. నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఫలచంద్రాయ నమః. లాంట పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వంగాని పూజయామి. అష్టోత్తరం స్టార్ట్ చేద్దాం. అష్టోత్తరం ఒక్కొక్కటి ఓం ఓం అనుకుంటా, ఓం మహాగణపతి అని అనుకుంటా మనసులో తలుచుకోండి, సరేనా? అక్షింతలు కూడా వేస్తూ ఉండి, ఓకే? పువ్వులు కానీ అక్షింతలు కానీ. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైమతురాయ నమః. ఓం ప్రజ్ఞానిధియే నమః. ఓం సురాధీక్షాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం మత్స్యగ్రీవాయ నమః. మహావీరాయ నమః. మంత్రినేనే నమః. మంగళస్వరూపాయ నమః. ప్రమదాయ నమః. ప్రథమాయ నమః. ప్రాజ్ఞాయ నమః. విఘ్నకర్త్రే నమః. ద్విముఖాయ నమః. ప్రముఖాయ నమః. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. కృతినే నమః. ప్రదీపాయ నమః. భావత్మజాయ నమః. పూష్ణే నమః. పుష్కరోక్షిప్తవారిణే నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రగామినే నమః. మంత్రకృతే నమః. సామికరప్రభాయ నమః. సర్వమంత్రే నమః. సర్వపస్యాయ నమః. సత్యధర్మినే నమః. సరసామునిధియే నమః. అక్షభ్యాయ నమః. అభిషేక్ ఇతను ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గ్రహాణ దేవేశ విఘ్నరాజా నమోస్తుతే. ఓం శ్రీ మహాగణపతే నమః. ధూపం ఆగ్రయామి. చుట్టూ తిప్పినా, చుట్టూ తిప్పి నీరు కొంచెం చల్లు. నీరు ఇట్లా తిప్పి కింద పడేసి ఇక్కడ పెట్టేసి. శ్రీ మహాగణపతే నమః. దీపం దర్శయామి. నైవేద్యం రెడీ ఉందా? నైవేద్యం తీసుకురండి. తాంబూలం కూడా రెడీ పెట్టుకోరి. ఎంత పవిత్రం, అసలు ఎంత మంచి ఆకులు దొరికినాయి. నిజంగా ఎవరు తెచ్చారు? వెరీ గుడ్. నాన్నగారు చాలా మంచి పని చేశారండి. నాన్నగారికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఒక్కొక్క కప్పు ఇలా పెట్టేసి. శిరీష వెరీ గుడ్ రా శిరీష, చాలా అంటే చాలా మంచి పని చేసావు. పాయసం, దాంతోపాటు పరమాన్నం, దాంతోపాటు పులిహోర. పరబ్రహ్మ స్వరూపిణి. ఒక 2 అరటిపళ్ళు కూడా పెట్టు. ఉన్నాయిగా, 2 పెట్టు, జత పెట్టు. దాంతోపాటు ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా అక్కడనే పెట్టేసి. కొబ్బరికాయ తీసుకో, కొబ్బరికాయ కొట్టు. ఇంకేమైనా ఉన్నాయా కొట్టాల్సినవి? ఇంకేమైనా ఉన్నాయా నైవేద్యాన్ని పెట్టాల్సినవి? కొబ్బరికాయ కూడా కొట్టు శేఖర్. కొంచెం వెనక జరుగు. 2 పెట్టు. అనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణ్యే స్వాహ. ఓం శ్రీ మహాగణపతే నమః. నారికేల కందద్వయ. నారికేలం కొట్టు, కొబ్బరికాయ కొట్టు. మంచిగా మొక్కినావా? రైట్. జయ బోలో గణేష్ మహారాజ్ కి. మంచిగా పెట్టు. రైట్. మీద పెట్టేసి కొన్ని కొంచెం ఏమంటారు, కొంచెం చక్కెర అన్న బెల్లం అని. స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణ్యాయ స్వాహ. ఓం శ్రీ మహాగణపతే నమః. నారికేల ఖండద్వయ సహిత
కదలి ఫల నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య అమృతం పానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం తీసుకో. ఈ ఫల సమాయుక్తం నగవల్లి తులైత్యం కర్పూర చూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రగతి గృహాత్యం శ్రీ మహాగణపతి తాంబూలం సమర్పయామి. ఓం గజాననం భూమాతి సేవితం కవిస్త కంబూఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. అంతర్పుష్పం కొన్ని అది తీసుకో, అక్షింతలు తీసుకో. ఓకే, ఆత్మప్రదక్షిణం. ఆం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవం త్రాహి మాం కృపయా దేవాస శరణాగత వత్సలాం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాగణపతే నమః. ఓం రక్ష రక్షోశ్వరాయ నమః. రెడీ దండం పెట్టుకోరు, సాష్టాంగం పెట్టుకో శేఖర్. సాష్టాంగ నమస్కారం పెట్టి హారతికి రెడీ అయిపో. హారతి ప్లేట్ తీసుకో. ముందు నమస్కారం పెట్టు, సాష్టాంగ నమస్కారం చేయి. గణపతి దేవా రావా మిన్నికి ముద్దులాఠితరా కౌసల రామ రర కౌసల్య రామ రర ఎండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి. హార తీసుకో. గంట తీసుకో. ఏ బాబు నువ్వు కింద దిగు. హారతి పో, ఇట్రా హారతి పట్టుకో. హారతి ప్లేట్ పెట్టుకో, నాని హారతి పట్టుకొట్టుకో. తీసుకోవచ్చు. గంట పట్టుకో, నాని గంట పట్టుకోరా. ప్రియాంష్ అది హారతి పట్టుకుందా దామా, నేర్చుకోవాలి, అట్లా నేర్చుకోవాలి. దా పట్టుకో. శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం. దండం పెట్టుకో, దగ్గర జరుగు, దండం పెట్టుకో. ఓం గణేశాయ మహానామం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ కురు విఘ్నం కురుమో దేవ. దండం పెట్టుకోరా నాన్న, నువ్వు దండం పెట్టుకో. ఓకే, వెరీ గుడ్. ఏకదంతుడవు నివేల గణపతి ఏనుగుమకము నివేల గణపతి ఉమాసుటరవు నివేల గణపతి. నిజంగా కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంది కదా గణపతి. చిట్టి పెద్దలు ఎదుపతి నువ్వే చిన్ని గణపతి ఓ శరణన్న భక్తులగా చేస్తారు మరి కదా. చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్, చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్. ఓం నమో వెంకటేశాయ. ఏమైంది ఏమైంది? ప్రసాదం తీసుకోవాలి స్వప్న. ఎందుకు ఈయన పెద్దలు మళ్ళీ ఆడ పూజ ఎట్లా స్వప్న? ఇప్పుడు ఇది అయిపోయేదాకా పోతా నేను. ఈ వినాయక చవితి వస్తే నాకు పెద్ద ఈడ శేఖర్ ప్రతి సంవత్సరం నువ్వు చేసే విధంగా ఉండాలి. ఈడ ఒకవేళ మన సిటీలో ఉన్నాం అనుకో ఈ ఇబ్బంది ఉండదు. ఈడనుకో రామ 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 సీత సీత సీత. ఏమై శేఖర్ ఫస్ట్ పోయింది. ఏకదంత ఎలుకవాహన పార్వతీ నందన శ్రీకాజన సీతాపతే శ్రీరామచంద్ర ఏకదంత గౌరమ్మ గజ్జాల కొడక గణపయ్య గల్లు గల్లు నడిచిరావా. మా క్రియాంచు ఇంటిలో పూజ గణపయ్య గల్లు గల్లు నడిచిరావా. మా క్రియాంచు ఇంటిలో పూజ గణపయ్య గల్లు గల్లు నడిచిరావా. గౌరమ్మ గజ్జాల కొడక గణపయ్య గల్లు గల్లు నడిచిరావా. మన క్రియాంచు ఇంట్లో నా పూజ గణపయ్య గల్లు గల్లు నడిచిరావా. రైట్. ఫస్ట్ ఇదే నాకు కొంచెం పెట్టు. ప్రసాదం
ఉండ్రాలు కూడా వేయాలి సప్న రేపు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు పూజ అయిపోయింది కదా, గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మకు మేము నైవేద్యం పెట్టుకుంటాం అన్నట్టు. ఏమైంది భజన్న, నీకు నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా నా షెడ్యూల్ గురించి తెలుసు. ఇలా నేను 5 నిమిషాలు ఇంటికాడ ఉండడమే చాలా గొప్ప. నువ్వు అలాంటిది ఇప్పుడు భజన చేయాలంటే చాలా కష్టం. అదేదో ఆడ చేసుకుందాం కానీ ఇప్పుడైతే కాదు నాన్న, ప్లీజ్ ఏమనుకోద్దు దయచేసి. నన్ను క్షమించగలరు నాన్నగారు. ఏమైంది? పూజ అయిపోయిన తర్వాత మా అమ్మకు, మా అన్నకి, మా తాత, మా అన్న అంటే ఇప్పుడు మా అక్క వస్తుంది కదా, ఎవరంటే ఎగ్జాక్ట్గా చందు వాళ్ళ సొంత మామయ్య అన్నట్టు. అంటే మేమేమో కొంచెం చిన్న మామయ్య, చిన్న తాత వాళ్ళ కొడుకులం అవుతాం. మా పెద్దన్న అంటే మా పెద్దనాన్న కొడుకు అన్నట్టు. సో ఇది మీకు క్లారిటీ. ఇక మా ఇంట్లో మా ముగ్గురు లేరు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నైవేద్యం పెట్టుదాం ప్రతి సంవత్సరం కూడా. ప్రతి దానికి కూడా నానికి కూడా ఉందిరా. మా నాని మరి మా తాతుండు. మా నాని ఏదంటే మా నాని లేదట, మా నాని ఫోటో లేదట, మా నాని ఫోటోని కట్టియలేదట అప్పట్లో. ఫోటోగ్రాఫర్ అయినా తీసుకోండట, కట్టించుకొస్తాని ఆయన లేడు, ఫోటో లేదు, అట్లా అయిపోయింది. ఇక మా తాత ఒక్కడే దొరికాడు. ఇక మా అన్న, మా నాని, మా అమ్మ. దా క్రియాంశ్ తిందాం రా, క్రియాంశ్ పులిహోర తిందాం దా బెట్ట. అడుక్കൂడా ఎట్లా వెస్ట్ ఈస్ట్ నార్త్. క్రియాంశ్ నాని అంది ఓల్కరా తిందాం దా, కొంచెం కొంచెం వేసి అప్న. మళ్ళీ ఇప్పుడు గణేశుని దగ్గర మస్తు ప్రసాదాలు అవుతాయి. 9 అవుతుంది టైం, కొంచెం అయింది. ఓం నమో వెంకటేశాయ నమః. కొంచెమా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. షెడ్ వేసినప్పుడు మీరు రాలేరు అలాగడికి, కానీ మస్తు పని ఉంది ఇక్కడ తెలుసా. షెడ్ అవి మన కారు ఇన్న పెట్టిరీలు. ఏవో ఆడ స్టెప్స్, ఇవి కూడా స్టెప్స్ వస్తాయి కానీ లోపలికి వస్తాయి, బయటికి రావు. ఇది నార్మల్ ఇప్పుడు ఎక్కడికైతే సింపుల్ ఇచ్చి పెట్టినాం, కానీ చేంజ్ చేస్తాం మళ్ళీ ఇది కూడా. చిన్నగా ఏం లేదు, 7 ఫీట్లు. కాకపోతే మన షెడ్ పెద్ద ఉంది అంతే. పద 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 లోపల ఎదురు ఏం పడుతుంది? 10 రాలే ఇంకా హాఫ్ అన్ అవరా? ఓ మై గాడ్, మంచిగా ఉందా షెడ్? బ్యాక్గ్రౌండ్ బాగుందా? రీసౌండ్ వస్తుందా? ఇంకా డెకరేషన్ మెల్ల చేసుకోవాలి తీసే వరకు. ఇప్పుడు కాదు ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల. నో బడ్జెట్. ఇక్కడ క్యాషియర్ క్యాషియర్ రాలే, క్యాషియర్ పూజ చేయడానికి రెడీ అవుతుంది. అవునా? మా ఇంట్లో ఆల్రెడీ పూజ అయిపోయింది అనమాట, ప్రసాదం తీసుకొచ్చినాం అనమాట. ప్రసాదం వద్దా రాదు? పూజ అబ్బాయి మళ్ళీ ఇస్తాడు ఇంటికాడ చట్టా మనం ఏందని ప్రసాదం కోసం అంతే. ప్రక్షాళయామి బాధా ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి. శంకరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, ఆంజనేయ మంగళం, ఆంజనేయ మంగళం, సాయినాథ మంగళం, షిరిడి సాయి మంగళం,
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ బోలో మారుతి రాయ జయ హనుమాన్ మంగళమే జయ మంగళమో మంగళమూర్తి మహాగణపతే మహా ఓం శ్రీ మహాగణపతే మహా గణపతికి ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు మొత్తం చూపించుకుంటున్నా పో ఇట్లకి వెళ్ళి ఈడ